శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీతో మీ ముందుకి వచ్చాను. ఎలుకమ్మ పెళ్ళి. ముందుగా స్టోరీకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలుకమ్మ పెళ్ళి గురించి చూసేద్దాం. తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరుండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య, అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది. భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగినా పెంచుకోవడానికి పాపనిచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడలేరు. ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒక రోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కూర్చుకొని వెళ్తుండగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది. భార్య మాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. నీళ్లను ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించి ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచసాగింది. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దయింది. ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటైంది. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెతకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయంతో ఉరకడం మూషిక బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి. ఇదిట్లా ఉండగా హఠాత్తుగా ఒక రోజున మూషిక బాల కనబడకుండా పోయింది. రాత్రి పొద్దుపోయేదాకా కూడా బాలిక కనిపించకుండా పోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమయ్యింది. ఉదయం లేవగానే పరిసరాలన్నీ వెతికారు. ఎక్కడా కనబడలేదు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు. అన్నవాళ్ళను బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించింది. ఒక ఆయన చెప్పాడు, మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను. ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ చిన్న బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పిండు ఆ మనిషి. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య శివాలయానికి పోయారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని పూజల్లో అతనికి సహాయం చేస్తున్నది. భక్తుల ప్రసాదాలు ఇస్తున్నది. తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయైపోతున్నది. తల్లిదండ్రులు చూసి తననెక్కడి నుంచి తోలుకొని పోతారనే భయంతో దేవుడి విగ్రహం వెనకకు పోయి దాక్కున్నది. విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషిక బాలకున్న భక్తి నెరిగి దగ్గరికి పిలిచాడు. భయంగానే తండ్రి వద్దకు వచ్చి, మూషిక బాల, నాన్నగారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోకండి, నవరాత్రులు అయిపోయాయి దాకా నేను ఇక్కడే ఉంటా అని బతిమిలాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నది మూషిక బాల. తల్లి వద్దని మందలించబోయింది. కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి, సరేనమ్మా, ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు, కానీ నిన్ను చూడకుండా మేముండలేం కదా, రోజు ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చే, సరేనా తల్లి అన్నాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాట వద్దనలేక సరేనన్నది మూషిక బాల. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషిక బాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసేదాకా గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరనే సమయమంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజాధికారాలు చేసేది. వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేది. కూతురిలోనూ ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. ఆయన రోజు గుడికి వెళ్ళి
బడివేళ దాకా వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు. బడిలో కూడా బాగా అల్లరి చేసేది. ఎక్కడ స్థిరంగా ఉండేది కాదు. పుస్తకాలన్నీ కొరికేది. మూషిక బాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడి పిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్ పోయారు. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషిక బాల తన పదునైన పండ్లతో ఆ వల తాళ్లను క్షణాల్లో కొరికి గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషిక బాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషిక బాలదే మొదటి బహుమతి. మెల్లమెల్లగా మూషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెరిగి కళాశాల పెళ్ళీడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. బ్రహ్మయ్య దంపతులు మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయి యోగ్యుడైన భర్తను తీసుకొని రండి అన్నది అతని భార్య. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తా అన్నాడు బ్రహ్మయ్య. మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు. సూర్యుడే మన అల్లుడవుతాడంటే ఇంకేం కావాలి, నిజం చెయ్యండి అన్నది. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని సూర్యుడిని అడిగాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఆమెకు నేను నచ్చానో లేదో అడగండి అన్నాడు సూర్యుడు. వెంటనే బ్రహ్మయ్య అమ్మా కూతుర్ని పిలిచి అడిగాడు. నాన్న, మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కానీ మరీ వెలుగును చిమ్ముతున్నాడు. ఇంతటి మిరిమిట్లు గొలిపే కాంతిని భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచి వరుడు ఎవరు లేరా అన్నది మూషికబాల. సూర్యుడి కంటే గొప్పవాడెవ్వరో అని ఆలోచించాడు బ్రహ్మయ్య. వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి నాకంటే మేఘుడు గొప్పవాడు అన్నాడు. ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనబడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇంతలో మేఘుడొచ్చాడు. మా మూషిక బాలను పెళ్లి చేసుకుంటావా నాయన అన్నాడు. బ్రహ్మయ్య కుమార్తెను కూడా అడిగాడు. వెంటనే మూషిక బాల ఒక్క నిమిషం ఆ మేఘుడు దిక్కు చూసి నాన్న, వరుడు అందగాడే, కానీ నల్లగా ఉన్నాడు. ఇంతకంటే గొప్ప వరుణ్ణి ఎవరినైనా చూడండి నాన్న అన్నది మూషిక బాల. బ్రహ్మయ్య మేఘుడి దిక్కు చూశాడు. వెంటనే మేఘుడు వాయుదేవుడు నాకంటే గొప్పవాడు. తన వేగంతో ఆకాశంలో దట్టమైన అలుముకున్న నన్ను నెట్టిస్తుంటాడు అనుకుంటాడు. వెళ్ళిపోయాడు మేఘుడు. మేఘుడు పోగానే వాయుదేవుణ్ణి రప్పించగా అతన్ని చూసిన మూషిక బాల అందగాడే, కానీ ఇతనికి అస్సలు నిలకడలేదు. ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది. బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు. వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి, నాకంటే అన్ని విధాల బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు. నేను నా బలంతోనే పెద్ద వృక్షాలను ఇండ్లను కూడా ధ్వంసం చేయగలను. కానీ నాకెంత బలమున్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా. నీ కూతుర్ని అయినా కిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందన్న నమ్మకం ఉన్నది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. అయినా పోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మూషిక బాల అతడిని చూసి ఈయనేమంత బాగా లేడు నాన్న, మృదుత్వం లేదు, బండ బారినట్లున్నాడు. ఇంతకంటే గొప్ప వరుడు లేడా నాన్న అని ప్రశ్నించింది. వెంటనే మేరు పర్వతుడు మూషికరాజు ఉన్నాడు, బలమైన కఠినమైన బండలా ఉన్నాడు. నా పర్వత శరీరాన్ని కూడా కొరికి తుట్లు చేస్తాడు. ఆ శక్తి అతనికొక్కడికే ఉన్నది. నీ కూతురికి అతనే సరైన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక మూషికరాజు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే మూషిక బాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో, ఇంత మంచివాడిని దగ్గరలో ఉంచుకొని సూర్యుణ్ణి, వాయువుని, మేఘుణ్ణి ఎవన్నో ఎందుకు చూపించారు? ఏమైతేనేమి, ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది. వెంటనే తల్లిదండ్రులు మూషికరాజుకు మూషిక బాలకు పెళ్లి చేసి వాళ్లను తమ దగ్గరనే పెట్టుకుందాం అనుకున్నారు. కానీ మూషిక బాల పెళ్లి కాగానే వాళ్ళని వదిలిపెట్టి
భర్తతో వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి, అందరికంటే ధనవంతుడు, యోగ్యుడు, చక్కటి అందగాడు, చదువుకున్నవాడైన వరుణ్ణి తేవాలనుకున్న విధిని ఎవరు తప్పించగలరు? దీన్ని బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెండ్లాడింది, ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమించుకొని ఉండిపోయాడు. సో ఇదే ఎలుకమ్మ పెళ్ళి. మీకు గనక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఉపవాచకం ముందు అంటే స్టోరీ ముందు ఒక చిన్నదైతే ఉంది, అదైతే చూద్దాం. మామిడి తోరణాలు, మంగళవాద్యాలు, పూల పందిళ్ళు, దీపాల వెలుగులు, విందు భోజనాలు, వివాహ వేడుకలు అన్నీ సిద్ధం. ఇంతకు ఎవరిది పెళ్ళి? ఇప్పుడే మనం విన్నాము కదా, ఎలుకమ్మ పెళ్ళి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.